ఫ్రెండ్స్, మీరు ఉదయం లేవగానే మీ ఫోన్ చెక్ చేసుకున్నప్పుడు మెసేజ్లు లేదా ఏదైనా నోటిఫికేషన్ రాకపోతే ఏం చేస్తారు? మీ ఫోన్ లో ఏ యాప్ అయినా పని చేయకపోతే, అలాగే వైఫై కూడా పని చేయకపోతే మీరు ఏం చేస్తారు? మీ దగ్గర కంప్యూటర్ ఉంటే దాన్ని ఆన్ చేస్తారు, కానీ అది కూడా పనిచేయదు. అలాంటి సమయంలో మీరు ఏం చేస్తారు? ఇది నిజంగా భయంకరమైన కళ అనిపిస్తుంది కదా. ఈ వీడియోని పూర్తిగా చూసిన తరువాత ఫోన్లు కంప్యూటర్లు లేకుండా ప్రపంచం ఎలా ఉంటుందో అని మాత్రమే కాదు, ఆ పరిస్థితికి మనుషులు ఎలా అలవాటు పడతారో కూడా తెలుసుకుంటారు. మొదట ఇది కష్టంగా అనిపించవచ్చు, కానీ తర్వాత అది మనకు చాలా మంచిది అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోన్లు కంప్యూటర్ లేని ప్రపంచం భయంకరంగా ఉంటుందో లేదా అద్భుతంగా ఉంటుందా అని మీకే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఫోన్లు మరియు కంప్యూటర్లు కేవలం గ్యాడ్జెట్లే కాదు, ఇవి మన సమకాలీన జీవితంలోని ఆధార స్తంభాలు. ఇవి లేకుండా మనం ఊహించగలిగే ప్రపంచం లేదు. ఇవి మన రోజువారీ పనులు, మన కుటుంబ సంబంధాలు, మన జ్ఞాపకాలు, మన వినోదాన్ని, అలాగే ఆరోగ్యం, ఇంకా బ్యాంకింగ్ వంటి అత్యవసర సేవలను బలంగా పోషిస్తాయి. ఈ పరికరాలు పనిచేయడం ఆగిపోతే మనం బ్రతకలేము. సమాజం శారీరూపకంగా కుప్పకూలిపోతుంది. ఇప్పుడు దీని గురించి మరింత క్లియర్ గా తెలుసుకుందాం. సెల్ ఫోన్లు మరియు కంప్యూటర్లు పనిచేయడం ఆగిపోతే ఇంటర్నెట్ తో సంబంధం ఉన్న టెక్స్ట్స్, ఈమెయిల్స్, సోషల్ మీడియా అన్ని నిలిపివేయబడతాయి. ఈ ఆధునిక యుగంలో మనకు ఇతరులతో సంబంధం ఉన్న ప్రతి మార్గం మూసివేయబడుతుంది. అప్పుడు మనం పాతకాలపు ల్యాండ్ లైన్స్ లేదా ముఖాముఖి సంభాషణలపై మాత్రమే ఆధారపడవలసి ఉంటుంది. మనం 1800 కాలంలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది ఎంత పెద్ద సమస్య అని మీరే అర్థం చేసుకోండి. ఆ తరువాత బ్యాంకులు, స్టాక్ మార్కెట్లు, ఆన్లైన్ వ్యాపారాలు అప్రతిహతంగా నిలిపివేయబడతాయి. ప్రతి ఆర్థిక వ్యవస్థ క్రమంగా అస్తవ్యస్తం అవుతుంది. మీకు ఇష్టమైన ఈ కామర్స్ సైట్లు, మీరు చేయగలిగిన మనీ ట్రాన్సాక్షన్లు అన్ని ఒక్క నిమిషంలో పెరిగిపోతాయి. ఆ తరువాత ట్రాన్స్పోర్టేషన్ సమస్యలు, ఇంటర్నెట్ తో సంబంధం ఉన్న GPS నావిగేషన్ వ్యవస్థలు విఫలమవుతాయి. నడిచే దారులు, విమానాలు, రవాణా మార్గాలు మ్యాంటిల్లా మారిపోతాయి. మీరు ఎక్కడికి వెళ్లాలో, ఎప్పుడు వెళ్లాలో చెప్పేందుకు కంప్యూటర్లు లేకపోతే అతి చిన్న సమస్య కూడా పెద్దదిగానే మారుతుంది. ఇంకా ఆసుపత్రుల్లో రోగుల రికార్డులు, నిర్ధారణ పరికరాలు మరియు అనేక ఇతర సంభాషణల కోసం కంప్యూటర్లపై ఆధారపడతాయి. ఒకసారి ఈ పరికరాలు పనిచేయకపోతే ఎన్నో ప్రాణాలు పోవడం, సంక్షోభాలు మరింత పెరగడం ఖాయం. మీరు దీని ప్రభావం గురించి నిజంగా ఆలోచిస్తే మనం ఎంత ప్రమాదంలో ఉన్నామన్నది మనం అర్థం చేసుకోగలుగుతాం. మనం అందరం ఈ రోజుల్లో అందుకున్న ప్రతి విజయం ఒక్కసారిగా నీటిలో కలిసినట్టు అవుతుంది. కేవలం ఇతరులతో మాట్లాడే అవకాశం కాకుండా మన జీవితంలో వచ్చే నిరాశ, ఆందోళన వంటి భావాలను కూడా ఎలా ఎదుర్కోవాలో తెలియకపోవచ్చు. కనెక్టివిటీ లేకుండా జీవించడం అంటే భవిష్యత్తులో మనం ఎటువైపు ప్రయాణించాలో అర్థం కాని పరిస్థితి అవుతుంది. కానీ ఫ్రెండ్స్, ఇలాంటి పరిస్థితి నిజంగా ఇప్పుడు వస్తే ఇక్కడ కొన్ని విషయాలు ఆసక్తికరంగా మారతాయి. అది ఎలా అంటే, మనుషులు సాధారణంగా మెరుగైన అనువర్తన సామర్థ్యం కలిగి ఉన్నవారు. ఫోన్లు మరియు కంప్యూటర్లు పనిచేయడం ఆగిపోతే మనం కొత్త మార్గాలను అన్వేషిస్తాము. అవి ఏంటంటే, మొదటిది కమ్యూనికేషన్ పునర్నిర్మాణం. ఫోన్లు, కంప్యూటర్లు లేకపోతే మనం ల్యాండ్ లైన్ ఫోన్లు, రేడియో లేదా పోస్టల్ సేవలు వంటివి ఉపయోగిస్తాం. ఊర్లో నోటీస్ బోర్డులు పెట్టడం లేదా నేరుగా సమావేశాలు నిర్వహించడం ద్వారా సమాచారం అందించవచ్చు. ఆ తరువాత ఆర్థిక పునర్వ్యవస్థీకరణ. ఇది మొదట్లో ఇబ్బందిగా అనిపించిన వ్యాపారాలు ఆఫ్లైన్ పద్ధతుల్లో జరగడం మొదలవుతాయి. ఉదాహరణకు, వస్తువులు మార్చడం లేదా నగదు లావాదేవీలు మళ్లీ మామూలవుతాయి. ఆ తరువాత నావిగేషన్ పునరావిష్కరణ. మనం GPS మీద ఆధారపడతాం, కానీ అది పనిచేయడం ఆగిపోతే పేపర్ మ్యాప్స్ ఉపయోగించాల్సి వస్తుంది. పైలట్లు లేదా నావికులు పాత పద్ధతుల ద్వారా దారిని తెలుసుకునే పరిస్థితి వస్తుంది. ఉదాహరణకు, కంపాస్, నక్షత్రాలను ఆధారంగా తీసుకుని ప్రయాణం చేయడం లాంటిది. ఇంకా ఆరోగ్య పరిష్కారాలు. టెక్నాలజీ లేకపోతే వైద్యులు చేతివృత్తి పద్ధతుల్లో పనిచేయాలి. జబ్బులను కంటి ద్వారా గుర్తించడం, రాత పద్ధతిలో రికార్డులు నిర్వహించడం వంటి పద్ధతులు ముఖ్యం అవుతాయి. ఇవి స్థానిక నెట్వర్క్లు ఆరోగ్య సేవలను అందించడంలో సహాయపడతాయి. స్థానిక నెట్వర్క్లు అంటే ప్రాంతీయ వైద్యుల సహకారం. నిజానికి ఫోన్లు, కంప్యూటర్లు లేకపోతే మనం కుటుంబ సభ్యులతో, ఇంకా స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతాం. పాత తరహాలో ముఖాముఖి మాట్లాడే సంస్కృతి తిరిగి వస్తుంది. సంఘంలో కలిసి కార్యక్రమాలు చేయడం, ఒకరితో ఒకరు సహకరించడం మరింత పెరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, కంప్యూటర్లు లేదా మొబైల్స్ పనిచేయకపోవడానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఇది ఎలా జరగవచ్చు అనేది మీరే ఒకసారి ఆలోచించండి. అది ఒక పెద్ద సూర్యగ్రహణం కావచ్చు, లేదా ప్రపంచవ్యాప్తంగా జరిగే సైబర్ దాడి వల్ల ఈ ప్రమాదకర పరిస్థితి ఏర్పడవచ్చు. ఉదాహరణకు, 1859లో జరిగిన కేరింగ్టన్ ఈవెంట్ గురించి ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అది ఒక భారీ సోలార్ తుఫాను. అది టెలిగ్రాఫ్ సిస్టమ్లను కదిలించి ప్రపంచం మొత్తాన్ని స్తంభింపజేసింది. అదే తరహా సంఘటన నేడు జరిగితే మనం ఆధారపడే ఎలక్ట్రానిక్స్ పూర్తిగా చెడిపోతాయి. ఇంకో ఉదాహరణ, 2017లో జరిగిన ర్యాన్సమ్వేర్ దాడి. ఈ దాడి ఆసుపత్రులు, బ్యాంకులు మరియు రవాణా వ్యవస్థలను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఇలాంటి సంఘటనలు మనం ఎంత బలహీనంగా ఉన్నామో చెప్తాయి, కానీ మనం తిరిగి లేచే శక్తి ఉన్నందున ఒక ఆశ కలుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ సమస్యలు ఎంత పెద్దదైనా మనం వాటిని అధిగమించగలమని చరిత్ర చెబుతుంది. అయితే ఫ్రెండ్స్, అలాంటి పరిస్థితి వస్తే మనం ఎలా సిద్ధంగా ఉండాలి? ముందుగా మ్యాప్ను చదవడం, గ్యాడ్జెట్స్ లేకుండా వంట చేయడం వంటి ప్రాథమిక జీవన నైపుణ్యాలను నేర్చుకోవాలి. మీ చుట్టూ ఉన్న వాళ్ళతో బలమైన అనుబంధాలను ఏర్పరచుకోండి. ఎందుకంటే టెక్నాలజీ లేని ప్రపంచంలో నిజమైన సహాయం అందించేవి మనుషుల మధ్య నెట్వర్క్లే.
చివరిగా ఈ వీడియోకి కన్క్లూజన్. ఫోన్లు, కంప్యూటర్ లేకపోవడం మొదట్లో షాక్ గా అనిపిస్తుందేమో, కానీ అది ప్రపంచం యొక్క అంతం కాదు. అదో కొత్త జీవనానికి ఆరంభం కావచ్చు. మరింత సరళమైన అనుబంధాలను బలపరిచే, మరింత జాగ్రత్తగా వనరులను ఉపయోగించే జీవన శైలికి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఈ గ్యాడ్జెట్లు లేకుండా జీవించగలమా? ఒక మంచి జీవితానికి అడుగులు వేయగలమా? మీ అభిప్రాయాలని కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ స్నేహితులతో పంచుకోండి, ఎందుకంటే ఇది నిజంగా చర్చకు అర్హమైన విషయం కావచ్చు.